సో యా గైస్ సో ఇందాకలా వెర్బోస్ ఈక్వల్ టు ట్రూ పెట్టాం కదా. ట్రూ పెట్టినప్పటికి ట్రూ పెట్టిన దానికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏజెంట్ ఏం చేసింది, ఆ స్టెప్స్ ఫస్ట్ అది ఏమనుకుంది, యాక్షన్. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ యాక్షన్, ప్లానింగ్, అట్లా స్టెప్స్ ఉంటాయి కదా. ఇదే విధంగా ఏజెంట్ కూడా ఏం చేసింది, ఫస్ట్ యాక్షన్, తర్వాత అబ్జర్వేషన్, ఎక్కడి నుంచి తీసుకుంది కంటెంట్ అని, దాని తర్వాత థాట్, దానికి వచ్చిన ఆలోచన, దాని తర్వాత ఫైనల్ ఆన్సర్ నేను అదొకటి అనుకుంది. దాని తర్వాత ఫినిష్ ఇట్ చేయని మనకి ఏమొచ్చింది, ఇన్పుట్ అవుట్పుట్ వచ్చింది. ఈ వెర్బోస్ ఈక్వల్ టు ట్రూ మనం పెట్టలేదు అనుకోండి, ఈ స్టెప్స్, అది చేసిన స్టెప్స్ అన్ని మనకి చెప్పదు. లైక్ చూడండి, సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేసింది మీకు. మీకు అక్కడ ముందు జరిగిన స్టెప్స్ ఏమి, ఇన్వాల్వ్ అయిన స్టెప్స్ ఏమి మీకు చెప్పలేదు. సో దిస్ ఈస్ వై వెర్బోస్ మీరు వాడాలా వద్దా అన్నది మీ ఇష్టం, కానీ వెర్బోస్ వాడితే మంచిది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏజెంట్ అన్నమాట. ఇప్పుడు కస్టమ్ టూల్ ఎలా క్రియేట్ చేయాలి ఏజెంట్స్ లో అని చూద్దాం. దానికోసం ఫ్రమ్ లాంగ్చైన్ డాట్ ఏజెంట్స్ ఇంపోర్ట్ టూల్, మనం ఆల్రెడీ చేసుకున్నాం, చేయలేదు కదా, సారీ. ఇంపోర్ట్ టూల్, దాని తర్వాత మీరు రాస్తుంది ఫంక్షనా, ఇప్పుడు ఫంక్షన్ ఏదైనా ఒక ఫంక్షన్ రాసి దాన్ని మీరు టూల్ కింద యూజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో మీరు రాసిందే ఫంక్షనా లేదా టూల్ అది అనేది లాంగ్చైన్ కి, ఐ మీన్ ఏజెంట్ కి ఎలా తెలుస్తుంది. సో దానికోసం అని @టూల్ అని మీరు ఇనిషియలైజ్ చేయాలి. సో అప్పుడు మీరు రాసింది టూల్ అని దానికి ఏజెంట్ కి అర్థమవుతుంది. సో దానికోసం డేట్ అని పెడుతున్నాను నేను. దీని నుంచి ఏం తీసుకుంటున్నాం అంటే మనం డేట్ టైం, 2 days డేట్ అండ్ టైం ని తీసుకుంటున్నాం మనం. ఓకే, రిటర్న్ ది కరెంట్ డేట్ అండ్ టైం. ఓకే, దాని తర్వాత రిటర్న్ డేట్ టైం డాట్ డేట్ టైం డాట్ నౌ. సో మనం డేట్ టైం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, దానికోసం ఇంపోర్ట్ డేట్ టైం. ఓకే, ఇప్పుడు సో నెక్స్ట్ ఏజెంట్ ని ఇనిషియలైజ్ చేయాలి కదా, దానికోసం ఏజెంట్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ ఏజెంట్. టూల్స్ మనం ఏం వాడుతున్నామో ఆ టూల్ ఇవ్వాలి కదా దానికి. సో టూల్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ లో మీరు వాడుతున్న టూల్ ఇవ్వండి. వచ్చిన తర్వాత ఎల్ఎల్ఎం ఇవ్వాలి. ఎల్ఎల్ఎం ఈక్వల్ టు మోడల్ వెర్బోస్ ఈక్వల్ టు ట్రూ. సో దాని నెక్స్ట్ ఏజెంట్ డాట్ ఇన్వోక్ మీకు కావాల్సిన క్వశ్చన్, వాట్ ఈస్ ది డేట్ అండ్ టైం. సో యూ విల్ గెట్ ది ఆన్సర్. సో మీకు ఈ రోజు యొక్క డేట్ అండ్ ఆన్సర్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కస్టమ్ టూల్ అన్నమాట. ఈ కస్టమ్ టూల్ లో మీరు
ఆ టూల్ అన్నది చైన్ అవ్వచ్చు, మాడ్యూల్ అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ టూల్‌ని మనం ఎలా డిఫైన్ చేసాం @టూల్ అని పెట్టి ఆ టూల్‌ని మనం డిఫైన్ చేస్తాం. వెర్బ్ ఈక్వల్ టు ట్రూ అని ఎందుకు ఇస్తాం? సో, మనం ఆ ఏజెంట్ చేస్తున్న స్టెప్స్ అన్ని మనం చూడొచ్చన్నమాట. సో, అందుకోసం అని చెప్పేసి వెర్బ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాం. సో, ఇక్కడ మనం డేట్, టైమ్ కనుక్కుంటున్నాం కాబట్టి వాట్ ఈస్ ద డేట్ అండ్ టైమ్ అని అడిగాము. డేట్, టైమ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, ఇదే విధంగా మీరు మీ డిఫరెంట్ కస్టమ్ టూల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో దాన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యొక్క స్మాల్ ఇంట్రో చెప్తానండి. అంటే కొంచెం చిన్న ఇంట్రో ఈ ఏజెంట్స్‌కి ఇంపార్టెంట్ అన్నవి.